సార్ ఏమైంది సార్ రిక్షాలు మొత్తం పోయినాయి సార్. ఇగో ఈ పయ్యలు మొన్న 1500 పెట్టి పయ్యలు మా జీతంలోకి వెళ్ళి వేసుకుంటున్నాము. బ్రేకులు లేవు, ఏం లేవు, డోర్లు పోయినాయి, బాడీలు పోయినాయి. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని అంటే ఇది ఎన్ని సంవత్సరాల బండి ఇది సార్? అది వచ్చి 2500 అయింది సార్. నేనే చెప్తారు యువతలు వేయించిన పయ్యలు లేని మేము చెత్తలు ఎత్తమంటే ఎట్లా ఎత్తాలి? కరెక్టే. ఈ రిక్షా అనేది ఎన్నో సంవత్సరం ఇది ఒక 7-8 ఏళ్ళ కింద రిక్షా సార్. 8 సంవత్సరాల కింద సంవత్సరాల రిక్షా. దాంతోనే డక్లాయిస్తున్నాం. ఈ పయ్య 2500 పెట్టి వేసుకున్నాం సార్. అంటే ఇవి మాకు వచ్చే జీతం ఎంత? మా జీతంలోకి వెళ్ళి మేము వేసుకోవాలట. ఆఫీసర్లు చెప్తారు మీకు రిక్షా ఇచ్చినాం, మీరే చెప్పించుకోవాలి. అవును, మరి ఇప్పుడు ఏదైనా ఇస్తే మీరే చేసుకోవాలి కదా, మీ బాధ్యతనా లేకపోతే అనుకుంటుంది సార్. ఇప్పుడు ఈ రిక్షాలు వాళ్ళ బాధ్యత, డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది 5వ డివిజన్ కదా ఇక్కడ? ఇది కప్రా సర్కిల్ 5th డివిజన్లో ఎన్ని ఉన్నాయి ఇవి రిక్షాలు ఉన్నాయి సార్. గ్రూప్ ఒకటి ఇస్తారు, 7 మంది యూనిట్. 7 మంది యూనిట్కి ఒక రిక్షా ఇస్తారు. మేము హాఫ్ కిలోమీటర్ కాలనీలన్నీ ఊడ్చుకొని ఒక దగ్గర పాయింట్కి తీసుకుపోయి పోయాలి. ఈ రిక్షాలు లేనిది మేము ఎట్లా తీసుకొని? అంటే మీకు ప్రాబ్లం ఏంది ఇప్పుడు? ఈ రిక్షాలు లేవు అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఇదైతే కొత్తది కనబడుతుంది కదా. 2500 పెట్టి నేను వేసుకున్నా సార్. అంటే మీకు ఉన్నతాధికారులు మున్సిపాలిటీ దీనికి బిల్లు చెల్లించదా? లేరు, ఇవ్వరు. మీరే ఇప్పించుకోవాలా అని చెప్తుండ్రు. మీరే అదే దీనికి ఏమో చెదురు పడ్డాయి. ఇదంతా పోయింది సార్, బాడీ పోయింది. బాడీ మొత్తం పోయింది. అంటే దీంట్లోకి వెళ్ళి మీరు బట్టేస్తారా ఎట్లా అన్నట్టు? ఇప్పుడు ఏదో పెట్టుకొని ఏదైనా అడ్డం పెట్టుకొని రిక్షా దక్లాయిస్తున్నాం. అదే ఇదేంది వైర్లు కట్టినారు? ఇది అదే పోయింది కదా సార్, బాడీ పోయింది. వైర్లు కట్టుకున్నాం చూడండి. మొత్తం ఇది కింద కూడా పోయిందా? బెడ్ అడుగు కూడా పోయింది సార్. అడుగు మరి ఎట్లా మరి? ఇది ఇక గిట్లా ఉంది. మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కు రాసినాము, వాళ్ళు ఇచ్చినాడు, మేము ఇస్తాము మీకు రిక్షాలు అని చెప్తున్నారు. అంటే లేకపోతే కవర్లలో ఎత్తమంటుర్రట. అదే ఈ విషయాన్ని ఉన్నతాధికారికి మీరు చెప్పినారా? చెప్పినాం సార్. అయితే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చినారు? మా డీసీ గారికి చెప్పాము మొన్న. చెప్తే మేము మా చేతిలో ఏముండదు, పైకి వెళ్ళి వాళ్ళు ఇష్యూ చేసి ఇస్తే మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పిండ్రు. అదే 5వ వార్డు డివిజన్ స్థానిక కార్పొరేటర్ యొక్క దృష్టికి తీసుకుపోయినారా? పెద్ద మంచికి కూడా చెప్పాము. ఒకసారి ఏదో ప్రోగ్రామ్ మీద ఇప్పుడు బిఆర్ఆర్ లక్ష్మారెడ్డి మన ఎమ్మెల్యే గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా చూపించాను. మరి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినా. నేను సార్ ఏం చెప్పిన స్థానిక కార్పొరేటర్ 5వ డివిజన్ అడుగుతా అంటుండు. ఆయన కూడా అడుగుతా అన్నట్టు అంటే ఆ మాట తా మీదనే ఆగింది అంతే. అంటే ఎవరు ముందు పోయేది లేదా, ఫైల్ పెట్టుతలేరు. మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దాని గురించి ఇవి అన్నీ మేము మంచిగా ఉంటాను కదా సార్. శుభ్రం చేస్తాం కాలనీలు. రిక్షాలు హాఫ్ కిలోమీటర్ నుంచి మేము తీసుకుపోయి ఒక పాయింట్ కాడికి ఇది కావాలి. బ్రేకులు లేవు, ఏం లేవు. నేను ఒక్క నిమిషం, ఏంది ఆగుతలేదు బండి? బ్రేకులు లేవు సార్. ఏది కొట్టు బ్రేక్? ఇక బ్రేకులు లేవు సార్. లేవు సార్ బ్రేకులు. అంటే బ్రేకులు లేని బండి? బ్రేకులు లేవు. ఇక బ్యాలెన్స్ మేమే ఆపుకుంటూ పోవాలి రన్నింగ్. అంటే బ్రేక్ లేకపోవడం వలన ఇద్దరు ఉండాలి. ఒకరు పట్టుకోవాలి కదా. అంటే ఎత్తు పల్లల్లో ఉన్నప్పుడు ఒకడు వెనక నుండి నెట్టాలా, ఇంకా పల్లగా డౌన్ లో ఉన్నప్పుడు పట్టాలి. ఉంటే ఆకస్మారంగా బండ్లు గిట్లా వస్తాయి కదా సార్. ఇట్లా చివరస్తాలు ఇట్లా ఉన్నాయి కదా, అడ్డం వచ్చినాయి అనుకో పోయి గుద్దుకుంటాం. ఇది కొత్త రిమ్ కనబడుతుంది. కొత్త రిమ్ ఇది 1500 పెట్టి వేయించిన సార్. నిన్న మొన్న 3 రోజులు అయింది. అదే దీని అమౌంట్ హెచ్ఎంటీలో పోయి కొనుక్కొచ్చేసి 1500 సార్. ఇది మీ పేరు సార్? నా పేరు కుర్మానా సార్. ఇప్పుడు ఇది ఏ రూట్? ఇది నాగలక్ష్మి కాలనీ. ఈ బోర్డు కనబడేది.